రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎండలు మండిపోవడం ఖాయమనిపిస్తోంది. పొద్దున లేవగానే చలి, మధ్యాహ్నం కాగానే ఉక్కపోత. హైదరాబాద్ వెదర్కి అసలు ఏమైంది అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. చలికాలం మనకు టాటా చెప్పేసింది. ఫిబ్రవరి మధ్యలోనే వేసవికాలం సైలెంట్గా ఎంట్రీ ఇచ్చేసింది. హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇది పక్కాగా సమ్మర్ అరైవల్కు సిగ్నల్. ఐఎండీ డేటా ప్రకారం ఇకపై రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా పొడిగా ఉండబోతోంది. వర్షాలు పడే ఛాన్స్ అస్సలు లేదు. ఇక టెంపరేచర్స్ విషయానికొస్తే పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు అప్పుడే 33 నుండి 34 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. అంటే ఎండ తీవ్రత మొదలైందన్నమాట. ఇక రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుండి 19 డిగ్రీల మధ్య ఉంటున్నాయి. ఇది సీజన్ మారుతున్న సమయం కాబట్టి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటినుంచే నీళ్లు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ కోసం మన కొలుగూరి 24/7 న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.